తిరుపతి ఘటనతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తొక్కిసలాటలో విశాఖవాసి కన్నేపల్లి శాంతి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భర్త కొడుకు మాల ధరించడంపై వైకుంఠ ఏకాదశి దర్శనానికి ఇద్దరితో కలిసి శాంతి తిరుపతి వెళ్లింది. టికెట్లు క్యూ లైన్లో జరిగిన తొక్కిసలాటలో ఆమె చనిపోయింది. కంచరపాలెం ఇంద్రానగర్లో శాంతి కుటుంబం ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి మా చెల్లెలు భర్త చెల్లి బాబు మాల వేసుకున్నారు సార్. మాల వేసుకొని మొన్న మంగళవారం వెళ్ళారు సార్ ఊరు. ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేసింది, అక్క రా అని ఫోన్ చేసి, నాకు రావడానికి కావద్దు, నువ్వు వెళ్ళు, ట్రైన్కి స్టేషన్కి రావని చెప్పాను సార్. అయితే వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోతే మళ్ళీ నిన్న బాబు ఫోన్ చేశాడు. బాబు ఫోన్ చేస్తే బాబు చెప్పమాట, బాబు జాగ్రత్తగా వెళ్ళు, అమ్మ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని చెప్తే అలాగే అమ్మ అన్నాడు సార్. అని తర్వాత వెళ్ళిపోయారు అన్నమాట. నిన్న నైట్ మా మరిది ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఇలా 11:30కి చనిపోయిందని నాకు చెప్పారు సార్. అంటే 10 గంటలకు అయ్యిందంటే ఇన్సూరెన్స్. 11:30కి మా మరిది ఫోన్ చేసి ఇలా చనిపోయింది మీ అక్క అనేసి చెప్పారు సార్. చెప్తే మా అమ్మకి వెంటనే ఫోన్ చేశాను సార్. మా చెల్లి వెంటనే మా అమ్మకి వెంటనే ఫోన్ చేస్తే మా అమ్మ కంగారు అయిపోయి మా మరిది మళ్ళీ మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు సార్. ఇప్పుడు ఏంటంటే మా చెల్లి వాళ్ళు కూలి పని చేసుకుంటే కానీ వాళ్ళకి అవ్వదు సార్ ఇంట్లోని. మా మరిది చూస్తే కూలి పని చేసుకున్న అతను అధ్యాటిస్తున్న మా చెల్లి ఇంట్లో కూలి పనికి వెళ్ళి వచ్చి బాబుని పెంచుకోవాలి సార్. ఒకే ఒక బాబు సార్. ఆ బాబుకి మీరే ఆధారం చూపించాలని కోరుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా లోకేష్ గారికి పేరు అందరికీ నమస్కారం చేసి మా చెల్లెలు బాబుకి న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. పేరు మరి కంచపాలండి రూపాయలు. అదే నా కూతురికి ఇలాగా ఎప్పుడు వెళ్తుంది సంవత్సరం. ఈ సంవత్సరం వెళ్ళింది ఇలా తోపులాట్లోనే జరిగిందండి. మరి చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి మా మనకి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మంగళవారం అండి, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిసిందండి. రాత్రి 12 గంటలకు తెలిసిందండి. మా పెద్ద పాప ఫోన్ చేశారు, తర్వాత నాకు చేసిందండి, మా ఇల్లు నాకు చేశాడు.